తరుణ్‌లో ఒక యాక్టర్ ఉన్నాడు. డైరెక్టర్ ఇంకా మంచి డైరెక్టర్ అతనిలో ఉన్నాడు కదా! ఈ 2 బాధ్యతలు తరుణ్‌కి ఇచ్చేద్దాం అని ఎక్కడ అనిపించలేదా? నేను అడిగాను తరుణ్ తరుణ్ ఏమన్నా డైరెక్ట్ ఇది డైరెక్ట్ కూడా చేస్తావా అంటే తరుణ్ అన్నాడు లేదురా నేను ఏమైందంటే నన్ను చాలా రీమేక్స్కి అడిగారు, నేను రీమేక్స్ చేయను అని చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను. అలా అని చెప్పి ఇప్పుడు నేను డైరెక్ట్ చేశానంటే వాళ్ళందరికీ నేను తప్పు చెప్పినట్టు అవుద్ది. సో నేనైతే రీమేక్స్ అయితే చేయను, ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ వోంట్ డూ రీమేక్స్. బట్ యాక్టింగ్ కాబట్టి ఈ ఒక్క సినిమాకి అయితే నేను చేస్తాను రీమేక్ అయితే, ఇంకో రీమేక్ కూడా యాక్ట్ కూడా నేను చేయనేమో అని అన్నాడు తరుణ్. దట్ ఈస్ హౌ నిజంగా ఇఫ్ తరుణ్ ఇస్ డైరెక్టింగ్ ఇట్ దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ మీ ఆల్సో రైట్. సో నేను అందుకనే సరే తరుణ్ అలా అనేసరికి దెన్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ద డైరెక్టర్. కానీ ట్రెండ్ గమనిస్తుంటే పెద్ద పెద్ద హీరోలే కదా, చిన్న హీరోలు కూడా రీమేక్ చేయడానికి ఇష్టపడట్లే. కరెక్ట్ అండి, ఎందుకంటే రీమేక్కి అసలు ఇండస్ట్రీలో విన్ పర్సెంటేజ్ 10% అండి. రీమేక్కి 0.5% కూడా ఉండదు. అసలు రీమేక్ లాస్ట్ 5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత షో మీ వన్ రీమేక్ విచ్ వర్క్. ఒక్క రీమేక్ వకీల్ సాబ్ ఆఫ్టర్ కోవిడ్ అయినా పవన్ కళ్యాణ్. ఈవెన్ బిగ్గర్ యాక్టర్స్ పరంగా చూసిన భీమ్లా నాయక్ ఒకటి ఉంది. ఒకటి ఉంది. సో ద పర్సెంటేజ్ ఇస్ స్టిల్ దేర్, జీరో లేదు. ఇట్ ఈస్ 0.5 or 1% ఇస్ దేర్. ఆ 1% మా సినిమా కూడా వద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరే నన్ను అడిగారు ఏమాడిని రీమేక్లు 0.5% కూడా లేదా అని. మీరు ఈ కథ చేస్తున్నప్పుడు మిమ్మల్ని వార్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంతే సార్, ఇప్పుడు కూడా ట్విట్టర్లో కూడా అంటారు సార్, డబ్బులు ఎక్కువ ప్రొడ్యూసర్స్ సినిమాలు చేస్తున్నారు అని కమెంట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ బ్లాక్ మనీ వైట్ మనీ కన్వర్ట్ చేసుకుంటారు. సార్ దట్ ఈస్ నాట్, అవి వేస్తుంటే బాధ వస్తుంది. బట్ ఐ నో దట్ ఈస్ హౌ ద పీపుల్ విల్ రియాక్ట్. దట్ ఈస్ కామన్. నేను అదేం పట్టించుకోలేదు. ఓకే నిజంగా డబ్బులు ఎక్కువ అయితే నేను చేయట్లేదు, ఐ వుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ సంథింగ్, అవేం కాదు. హానెస్ట్గా వీ వాంటెడ్ టు టెల్ సమ్ స్టోరీ. అండ్ దీన్ని కూడా మేము టార్గెట్ ఆడియన్స్ కూడా కొంచెం మాసియర్ లుక్లో తీసుకొచ్చాం. 35 క్లాస్గా ఉంటుంది, ఇది కొంచెం మాస్గానే ఉంటుంది సినిమా. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సురేష్ బాబు గారు కూడా సినిమా చూపించాను. సినిమా చూపించినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఇది 35 కన్నా మంచి కమర్షియల్ సబ్జెక్టు, అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, ఒకటే మైనస్ రీమేక్. అదొకటే మైనస్, ఇది రీమేక్ కాకపోయి ఉంటే హిట్ సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అన్నాడు.